ఇండస్ట్రీలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. సింగిల్ స్క్రీన్ సమస్యలపై వరుసగా నేతలు కలుస్తున్నారు. నిర్మాతల మండలి సభ్యులు ఇవాళ రాజమండ్రిలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు. సింగిల్ స్క్రీన్ కు పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సినిమా నుంచి ఈ పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలంటూ పట్టుబడుతున్నారు. మల్టీప్లెక్స్ లో పోలిస్తే సింగిల్ స్క్రీన్స్ భారీగా నష్టాల్లో ఉన్నాయని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. అయితే మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నాయని ప్రొడ్యూసర్స్ చెబుతున్నమాట. పవన్ కళ్యాణ్ తో మీటింగ్ తర్వాత ఇండస్ట్రీలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక సింగిల్ స్క్రీన్ సమస్యలపై నిన్న చిరంజీవితో చర్చించారు నిర్మాతలు ఎగ్జిబిటర్ల సమస్యలపై చిరంజీవి అడిగి తెలుసుకున్నారని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. మరో 2-3 రోజుల్లోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పర్సెంటేజ్ విధానంలో సినిమాల ప్రదర్శన అనేది కేవలం పెద్ద సినిమాకు సంబంధించింది మాత్రమే కాదని ఇండస్ట్రీకి చెందినదని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక 2-3 రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్స్ సమస్యలపై నందమూరి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. సింగిల్ స్క్రీన్స్ నిలబడాలి అంటే సరైన షేరింగ్ మోడల్ అవసరమని తన అభిప్రాయాన్ని ప్రకటించారు బాలకృష్ణ. ఇక నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ప్రస్తుతము థియేటర్లు అంటే ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించి షేరింగ్ రెంటల్ ఏదైతే వివాదం నడుస్తుందో అది మాత్రం ప్రస్తుతం ఇంకా కొలిక్కి రాలేదని చెప్పవచ్చు. నిన్న ఎగ్జిబిటర్స్కి అక్కడ అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మనకి కొంత సోర్స్ ద్వారా వినిపిస్తుంది ఏంటంటే అది ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతం పెద్ద సినిమా పైన ఎఫెక్ట్ పడకుండా నెక్స్ట్ మంత్ అంటే జూన్ 30 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆయన కృషి చేస్తానన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రతిసారి కూడా ఇటు మీడియా ముందుకు ఎగ్జిబిటర్స్ రావటం పైన కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్న టైంలో ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన ఎగ్జిబిటర్స్తో అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ ఈ సమస్య పరిష్కారానికి 2-3 రోజులు అయ్యే విధంగా చేయాలన్నట్టుగా వాళ్ళు కూడా పట్టుదలతో ఉన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతమంది నిర్మాతలు అంటే ముఖ్యంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజున కలవబోతున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ యొక్క వర్షన్ కూడా వాళ్ళు వివరించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిర్మాతలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎలా ఉంది ఏంటి, ప్రస్తుతం ఎంత ఆక్యుపెన్సీ ఉంటుందో కూడా దానిపైన కూడా వాళ్ళు మొత్తం అన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్కి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా కావాల్సిన వాళ్ళే, ఇద్దరిది కూడా వ్యాపారమే కాబట్టి ఎవరికి ఇబ్బంది అయినా కూడా అది ఇండస్ట్రీకి మొత్తం కూడా తగులుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చేయాలి. కాకపోతే ఏంటంటే వెంటనే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇది మరి జూన్ 30 లోపు ఈ సమస్యను ఏమైనా పరిష్కరించే విధంగా అయితే చేస్తారా అనేది చూడాలి. అయితే ఈరోజు ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారు అంటే పర్సంటేజ్ విధానానికి కొంత ఏమైనా అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఎగ్జిబిటర్స్ ఇప్పుడు పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ విధానం కావాలంటే కోరుతున్నారు. కాబట్టి ఎంత పర్సంటేజ్ ఏ విధంగా అనేది కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు చూస్తుంటే మాత్రము ఈ సినిమాకి పెద్దకి మాత్రం వదిలేయండి అని కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా కోరుతున్న విషయం కూడా మనం చూడాల్సిందే. కాకపోతే ఎగ్జిబిటర్స్ మాత్రము పెద్ద సినిమాలప్పుడే మాకు ఇలాంటి కొంత ఇదవుతుంటుంది కాబట్టి ఈ సినిమా నుంచి అమలు చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి మేము కోరట్లేదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో కోరటం జరిగింది. గతంలో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీలు కాలయాపన చేయటం వల్ల ఈ సమస్య పరిష్కారం కాలేదని కూడా వారు తమ యొక్క వర్షన్ కూడా వినిపిస్తున్నారు. ఇటు రెండు వైపులా ఎవరికి వారు కూడా స్ట్రాంగ్గా ఉండటంతో ఈ సమస్య కొంత జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాలేదు. నిన్న మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ పరిష్కారం అవుతుంది అనుకున్న భావన అయితే కనిపించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సమస్య ఫిలిం ఛాంబర్
ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చూడాలి. కమిటీ కొంత కాలయాపన చేస్తే మాత్రం ఇది సాగతీతగా ఉండే అవకాశం ఉన్నట్టుగానే ఎగ్జిబిటర్స్ కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం చూస్తుంటే ఎగ్జిబిటర్స్ మరి పెద్ద సినిమా కూడా చాలా తక్కువ, నెక్స్ట్ వీక్లోని సినిమా రిలీజ్కి ఉంది కాబట్టి ఈలోపు పరిష్కారం కావాలని కూడా చూస్తున్నారు. మరొక వైపు తెలంగాణలో ప్రభుత్వం కనుక టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినా కూడా తాము మాత్రం టికెట్ రేట్లు పెంచడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని అంటున్నారు. ఇక మరి ఏపీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠంగా ఉంది. మరొక వైపు ఏపీలో చూస్తుంటే సినీ నటుడు బాలకృష్ణ కూడా ఎగ్జిబిటర్స్కి తన సంఘీభావం కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి, ఏపీలో కూడా థియేటర్లు ఎన్ని మూతపడ్డాయి ఏంటి అనేది అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎగ్జిబిటర్స్కు కొంత సానుకూలంగా ఉండటం ఇక్కడ ఎగ్జిబిటర్లకు కొంత బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. బాలకృష్ణ కామెంట్స్ కూడా వీరు స్వాగతించి ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలిపిన సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా ఎగ్జిబిటర్స్కి కొంత ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఇప్పుడు నిర్మాతలతో కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. మాధవ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.